వాతావరణంలో మార్పుల ప్రభావం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు, కరువు వంటి విపత్తులు ఎదుర్కొంటున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్ జనరల్ డాక్టర్ కెజె రమేష్ తెలిపారు. విపత్తుల విలయాలకు సంబంధించి హై రిస్క్ జోన్ లో ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో మహారాష్ట్ర, నాలుగో స్థానంలో కర్ణాటక, ఐదో స్థానంలో బీహార్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య ఏపీలో ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలో తగ్గుతుంది. వరదలు, కరువు, తుఫాన్లతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు ఎక్కువ ప్రభావితమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురిసే రోజుల సంఖ్య 38 నుంచి 43 వరకు ఉండగా రాయలసీమలో 21 నుంచి 25 రోజుల వరకు నమోదవుతుంది. వాతావరణ మార్పులతో 2000 నుంచి ఈ విపత్తులు తీవ్రత పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుంది. తూర్పు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలో వర్షపాతం పెరగడంతో దిగువన ఉన్న విజయవాడ, కృష్ణా, ఏలూరు ప్రాంతాలకు వరదపోటు ప్రమాదం ఉంది. భవిష్యత్తులో విపత్తుల తీవ్రత మరింత ఎక్కువవుతుంది. ఏపీలో 1900, తెలంగాణలో 950 రెయిన్ గేజ్ స్టేషన్లు ఉన్నాయి. రెండు 2016 నుంచి వర్షపాత వివరాలు ప్రభుత్వం, వాతావరణ శాఖ వద్ద ఉన్నాయి. ఈ సమాచారాన్ని విశ్లేషించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమై విపత్తులు ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. విపత్తుల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. వాతావరణ శాఖ, ఏయూ వాతావరణ విభాగం ప్రతినిధులు జిల్లాల వారీగా పర్యటించి అధికారులతో సమావేశమై విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్దం చేయాలి. ప్రజలకు సమాచారం అందేలా ప్రచారం చేయాలి. నగరాలు, పట్టణాల్లో విపత్తుల సన్నద్ధతకు ప్రణాళికలు అమలు చేయాలని రమేష్ వివరించారు.